హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇవాళైతే ఎండు రొయ్యలతోటి కూర ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా సూపర్ ఉంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. చేసాక ఎలా కుదిరిందో ఒక కామెంట్లో కూడా చెప్పండి. ఫస్ట్ మనం రొయ్యలకి తల తోక ఇవి ఉంటాయి కదండి, అవన్నీ విరిచి నీట్గా పెట్టుకోవాలండి. అలాగే తర్వాత మనం కర్రీకి కావాల్సిన చింతపండు, ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకుందాము. తర్వాత ఒక ప్యాన్లో కొంచెం ఒక ½ టీ స్పూన్ మెంతులు, ఒక ½ టీ స్పూన్ జీలకర్ర వేసి కొంచెం దూరగా వేయించండి. వేయించి దాన్ని పొడి చేసి పెట్టుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి తీసుకున్న రొయ్యల్ని కూడా ఒక హై ఫ్లేమ్లో ఒక 1 to 2 minutes ఫ్రై చేసి గిన్నెలో వేసి వాటర్ వేసి అయితే పెట్టుకుందాము. అలా వేయడం వల్ల ఇసుక అలా ఏదన్నా ఉంటే పోతుందండి. అలాగే నీచు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్లో మళ్ళీ ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక చిటికెడు అంటే మెంతులు, అలాగే ఒక ½ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. అది వేగాక కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించండి. అది కూడా వేగాక ఉల్లిపాయ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి హై ఫ్లేమ్లో వేయించండి. వేయించిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించండి. ఇవి మొత్తం బాగా వేగాక ½ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం వేసి బాగా వేయించండి. వేగాక మనం ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, దాని నుంచి పులుసు తీసి పెట్టుకుందామండి. పులుసు కూడా వేసి అంతా బాగా కలిపి మన పులుపుకి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకోండి. అలాగే ఈ టైంలోనే ఉప్పు కారం చూసుకొని సరిపడా వేసుకోండి. ఇలా మూత పెట్టి హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వండి. ఒక 5 minutes తర్వాత బాగా ఉడుకుతుంది కదా, ఆ ఉడికేటప్పుడు మనం దంచి పెట్టుకున్నాం కదా మెంతులు జీలకర్ర పొడి, అది కూడా వేసి బాగా హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. చూడండి ఎంత దగ్గరగా అయిపోయింది కదా, మనం ఏం మసాలా వేయలేదు, అయినా చిక్కగా దగ్గరికి వచ్చిందో చూడండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. దింపుకునే ముందు 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని అంతా కలిపేసుకొని దించేసుకోవడమే. ఇందే. ఎలా అనిపించింది మీకు రెసిపీ? యమ్మీగా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. ఎలా అనిపించింది మీకు ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వనండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.